మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 28వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తానని దేవదేవుడు మీతో ఈ ఉదయకాలమందు తెలియజేస్తున్నాడు. సహోదరుడా, ఈ లోకంలో ఏది కావాలన్నా దానికి మారుగా ఆది కాలము నుండి కూడా మార్గం ఉంది. మీరు గమనించగలిగినట్లయితే ఒకప్పుడు వస్తువు రూపేణ మార్పు, వస్తువుని మారుస్తూ దానికి సాటిగా సరి అయినదిగా ఇచ్చేవారు. కాలక్రమేణా వస్తువుకి వస్తువు బదులు వెండినివ్వటము, బంగారమునివ్వటము, ఇప్పుడు పేపర్ ఇస్తున్నారు, డబ్బుని. నా యేసయ్య అంటున్నాడు, నువ్వు పడ్డ కన్నీళ్లను నేను బుడ్డిలో పట్టి ఉంచున్నాను. మంచి చేస్తూ నీకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావం కలిగి వారు నిన్ను వాడుకుంటూ ఉపయోగించుకుంటూ నీకు మేలు జరిగినప్పుడు నీవు మేలును మాత్రమే గుర్తించుకుని వారికి తిరిగి మేలు చేయాలనే ఆశతో వారిని నీవు మేలు చేస్తూ జరిగినప్పుడు, వారు తిరిగి నీ పట్ల ఇష్టం కక్కినప్పుడు నీవు కృంగిపోతూ బాధపడుతూ ఎందుకు నాకింత వస్తుందని కన్నీళ్లతో రోధిస్తున్నటువంటి నీ కన్నీళ్లను ఆయన చూసి బుడ్డిలో పట్టుకొని ఆయన అంటున్నాడు, ఇదిగో నీ కన్నీళ్ళు, దీనికి ప్రతిగా నీకు నేను సంతోషం ఇవ్వబోతున్నాను. సహోదరుడా, లోకములో ఎక్కడ నీవు కన్నీరు పెట్టుకున్నా ఆ కన్నీరుని హేళన చేసేవారు ఉంటారు. నువ్వు పడుతున్నటువంటి బాధను అవమానకరంగా మాట్లాడేవారు ఉంటారు. నీవు పడ్డ కన్నీళ్ళు, బాధను అవమానించినటువంటి ఒకే ఒక దేవుడు యేసయ్య, ఒకే ఒక వ్యక్తి యేసయ్య. ఆ యేసయ్య అంటున్నాడు, నువ్వు పడుతున్న ప్రతిదానికి కూడా నేను నీకు సంతోషమిస్తాను దుఃఖమునకు ప్రతిగా అంటున్నాడు. సహోదరుడా, ఏ దుఃఖాన్ని కలిగి ఉన్నావు? ఎట్టి దుఃఖం మధ్య నీ యొక్క జీవనమని నడిపిస్తూ ఉన్నావు? ఎట్టి కన్నీళ్లు నీకు ఆగకుండా వస్తూ ఉన్నాయి? ఆ కన్నీళ్లను యేసయ్య చూస్తూ ఆ కన్నీళ్లను తన బుడ్డిలో పట్టుకొని నీకు దానికి ప్రతిగా సంతోషమిస్తూ ఉంటున్నానన్నాడు. ఈ లోకములో ఏది కావాలన్న దానికి సరిపడినది సరి తూగులు కలిగినది మాత్రమే తీసుకొని నీకు కావలసినట్టు ఇస్తారు. కానీ నా యేసయ్య అంటున్నాడు, నువ్వు పడుతున్న కన్నీళ్లను తీసుకుని నీకు సంతోషమిస్తాను అంటున్నాడు. పాడైపోయినటువంటి వాటిని తీసుకొని, పనికిరాని వాటిని తీసుకొని నీకు ఉపయోగకరమైనట్టుగా ఇస్తానంటున్నాడు. సహోదరుడా, నీ జీవితం ఇప్పటికే పాడైపోయి ఉండి ఎవరికి పనికిరాని వ్యక్తిగా బ్రతుకుతూ ఉండి అందరి చేత తృణీకరించబడిన వ్యక్తిగా నీవు బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా యేసయ్యకు నిన్ను నువ్వు సజీవంగా సమర్పించుకున్నడలా నిన్ను సంతోషము ఆనందకరముగా మలచడానికి ఆయనకి ఇష్టపడుతున్నాడు గనుక అట్టి దేవునికి నీవు సజీవయోగముగా సమర్పించుకో. నీ యొక్క దుఃఖమునకు సంతోషం ఇచ్చి నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ వచ్చే రీతిలో నిన్ను నిలుపుతానని తెలియజేస్తున్నాడు గనుక అట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించి ఆరాధించి ఆయన చెప్పే మాటకు లోబడి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు వారందరి జీవితంలో ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి కృప చూపి నడిపించి బలపరచమని
దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించి నడిపించమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడైండి అంబడిచి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.